తెలుగు రైతులు ప్రయోగాల్లో ముందుంటారు. సరికొత్త పంటలు పండించడంలో ఉత్సాహం ప్రదర్శిస్తారు. శీతల దేశాల్లో పండే కోకోని, దక్షిణ అమెరికాలో సాగయ్యే కినోవాని మనవారు సాగు చేసి ఔరా అనిపించారు. అదేవిధంగా ఉద్యాన పంటలకి నిలవైన అనంతపురం జిల్లాలో అంజీర వేసి మంచి దిగుబడి, రాబడి పొందుతున్నాడు ఓ ఔత్సాహిక రైతు. మొక్కలు నాటిన 10 నెలల్లోపే తొలికాపుని అందుకొని ముందస్తు ఒప్పంద పద్ధతిలో కేజీ 40 రూపాయలకి విక్రయిస్తున్నాడు. తేనె వంటి మధుర రుచి కలిగిన ఆ అంజీర పండు విలువ తెలుసుకున్న కొనుగోలుదారులు తోట వద్దకే వచ్చి ఇష్టంగా ఖరీదు చేస్తున్నారు. అంజూర్ లేదా అంజీరని తెలుగులో అత్తిపండు, సీమ అత్తిపండు అని పిలుస్తారు. తీపి, వగరు, పులుపు రుచులు కలిగిన ఈ ఫలాన్ని ఎవరూ అంతగా ఇష్టపడరు. చూడ్డానికి ఆకర్షణీయంగానూ ఉండదు. అలా అని సీజన్లో రుచి చూడకుండా పక్కన పెట్టే పండు కాదు. ఎందుకంటే విటమిన్లు, ఔషధ గుణాలు మెండుగా ఉన్న పోషకాల పండిది. విటమిన్ B6, ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అధికంగా ఉంటాయి. చక్కెర వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సాగుపరంగా ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించే అంజీరా దక్షిణాదిలో ఉనికి తక్కువే. అయితే ఔత్సాహిక రైతులు కొందరు ఇప్పుడిప్పుడే వివిధ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఇలా అనంతపురం పట్టణానికి సమీపంలో ఓ యువ రైతు సాగు చేసి ఆశాజనక దిగుబడులు సాధించాడు. బైబ్యాక్ పద్ధతిలో వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. కరువు నేలలు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అంజీరని సాగు చేయొచ్చు. ఏడాదికి 2 సార్లు దిగుబడినిచ్చే ఈ పంట సాగు చేసిన 12 నెలల్లోపే కాపుకు వస్తోంది. ఎండు అంజీరని ఎగుమతి చేసే ఓ వ్యాపారి మొక్కలు సరఫరా చేయగా పంట వేసిన 8 నెలలకే తొలికాపు అందుకున్నాడు. ఎకరాకి 300 మొక్కలు నాటానని, పోషణ కోసం ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వేయలేదని చెబుతున్నాడు. దశల వారీగా నీరు, పేడ ఎరువు అందిస్తే సరిపోతుందని, 2వ ఏడాది నుంచి మంచి దిగుబడి వస్తుందని వివరిస్తున్నాడు. దీన్ని వచ్చి మనము వర్షాకాలం నాటినాం. జూలై 18th నేను దీన్ని మొక్క పెట్టాను. ఇప్పుడు దాదాపు 11 నెలలు ఈ మొక్కకి. ఇది 8 months నుండి కూడా స్టార్ట్ అయింది క్రాపు. ఇది డైరెక్ట్ ఒక ఆకుకి ఒక కాయ వస్తుంది. ఇది ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం కాబట్టి మనకు దాదాపు ఎకరాకు 1.5 టన్ అట్లా ఈల్డ్ వచ్చింది మనకు. నెక్స్ట్ ఇయర్ డిసెంబరు, జనవరి టయానికి మనం మరీ సెకండ్ క్రాప్ వచ్చేటట్లు ప్రూనింగ్ చేసుకుంటాం చెట్టుని. ప్రూనింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు కనీసం మనం ప్రూనింగ్ చేసుకున్నప్పుడు నుండినే ఒక్కో చెట్టుకి కనీసం 30 నుండి 40 కొమ్మలు వచ్చేటట్టు మనం బ్రాంచెస్ పెంచుకుంటాం. ఇప్పుడు కాయ రెడీ అవుతుంది. మనం ఒక్కో చెట్టుకి 300 కాయ, కనీసం 300 కాయ అయితే మనకి 15 నుండి 20 కేజీల దాకా ఒక్కో చెట్టుకు వస్తుంది. 300 మొక్కకు గాను కనీసం 5 నుండి 6 టన్నులు దిగాలమనే నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ ఈ క్రాప్ను బట్టి పంటకు వచ్చి మనం మందులు ఏం కొట్టము, ప్లస్ ఎటువంటి భూమిలోకి కూడా ఎటువంటి కెమికల్ మందులు కానీ వాడము. ఫుల్ ఆర్గానిక్. ఇది పక్షులు దాడి ఎక్కువ ఉంటుంది. దాని వలన మనం నెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. కాయ ఎక్కువ స్వీట్ ఉండడం ద్వారా జనాలు కూడా బాగా తింటున్నారు కాయ. అందులోనూ బాగా రక్తం పడుతుంది. మనకైతే బాగుంది ఇప్పుడు పంట. మనకి మార్కెటింగ్ కూడా ఇప్పుడు మనకి బైబ్యాక్ 40 రూపీస్తో వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విలేజ్ లో చూసింటారు కదా, మనం పెట్టామని చెప్పా, దానికోసమని కాయలు ఉన్నాయని వస్తారు. మనకి ఇక్కడే కాయలు చాలా బాగున్నాయని చెప్పి 70 రూపీస్తో వాళ్ళు తీసుకెళ్తుంటారు కాయ. రక్తహీనతను తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే అంజీర ఖరీదుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తోట వద్దకే వస్తున్న వారు టర్కీ రకంలో తేనె వంటి మధుర ద్రావకం ఉందని చెబుతున్నారు. బాగా టేస్ట్గా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా బాగుంటుందని తీసుకున్నాం. రక్తం బాగా పడుతుంది అంటారు కదా, అందుకని తీసుకున్నాం. మేము నెలకు 2 సార్లు తీసుకుపోతాను. కిలో 70. ఏం ఫ్రిడ్జ్లో పెట్టుకోకున్నా కూడా బయట పెట్టుకున్నా కూడా బాగుంటుంది. రుచి బాగా తీపు ఉంటుంది, మధురంగా ఉంటుంది. కాయ టేస్ట్ బాగుంది అనేసి టౌన్లో మాకు చెప్పినారు. ఆ టౌన్ నుంచి ఇక్కడ 14 కిలోమీటర్లు ఉంది. 14 కిలోమీటర్ దూరం వచ్చి కాయ తీసుకుని వెళ్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పినారు. నా చుట్టుపక్కల ఉండే పల్లెల్లో వాళ్ళు కూడా చెప్పినారు ఇక్కడ దొరుకుతుంది మంచి టేస్ట్ అనేది. ఇక్కడ ఈ టేస్ట్ అనేది అనంతపూర్లో ఉండే ఏ పండుగ కూడా లేదు. అందుకోసమే అక్కడి నుంచి నేను ఇంత దూరం వచ్చి పండు తీసుకుని వెళ్తున్నాను. టౌన్లో ఎక్కడే దొరకటం లేదండి, ఇక్కడే దొరుకుతున్నాయని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటున్నారు దీన్ని. అందుకోసం అదే అక్కడి నుంచి 14 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చి తీసుకుని వెళ్తున్నాను. అత్తిపండు ప్రత్యేకత గుర్తించి ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తే కరువు రైతులకు మేలు జరుగుతోంది.